H1B వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. ఒకవేళ మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నారు. మీరు అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేశారు. మీ I-485 అప్లికేషన్ పెండింగ్‌లో ఉంది. మీరేమన్నా అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? మీ H1 అప్లికేషను మీరు ఆల్రెడీ కరెక్ట్‌గా I-94 అయిపోకున్న ముందే మీరు ఎక్స్‌టెన్షన్ అప్లై చేశారు. కానీ ఇప్పటివరకు ఇంకా స్టేటస్ తెలియలేదు. 3 నెలలయింది, 4 నెలలయింది, 6 నెలలయింది. ఐసోల్ ఏమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే ప్రస్తుతానికి ఎస్సా తెలీదు, నోనా తెలీదు. బట్ యాక్చువల్గా ఒక 2 డేస్ బ్యాక్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక పోస్ట్ అనేది అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అంటే జనరల్ పబ్లిక్ కాకుండా మామూలుగా సబ్స్క్రైబర్స్కి ఒక న్యూస్ అనేది షేర్ చేసుకున్నారనమాట. ఐస్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎక్స్పైర్డ్ వీసా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఎవరెవరైతే అప్లై చేసి పెండింగ్ ఉన్నటువంటి హిస్టరీ ఏదైనా బ్యాడ్గా ఉన్నటువంటి వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక పోస్ట్ పెట్టారు యాక్చువల్గా. సో దాన్ని ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన 2 లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఎందుకు అంటే నాకు సబ్స్క్రిప్షన్ లేదు, నేను చదవడానికి లేదు. బట్ దానికి సంబంధించిన ఫస్ట్ అసలు ఇదంతా ఈ అంతా మొత్తం అసలు ఒక 2 డేస్ నుంచి చూస్తున్నారు కదా, విపరీతంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే న్యూస్, తర్వాత యూట్యూబ్లో ఇదే న్యూస్, అటానీలు ఇదే న్యూస్, అందరు ఇదే న్యూస్ అనమాట. సో నేను కూడా ఏంటంటే ఆ పోస్ట్ నుంచి వచ్చినటువంటి కొన్ని వీడియోస్ చూసి దాంతోపాటు అక్కడిక్కడ సోషల్ మీడియాలో అంత రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఐస్ వాళ్ళు అయితే కొంతమందిని డిటైన్ చేస్తున్నారని అయితే సోషల్ మీడియాలో ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ అథెంటిసిటీ అనేది కరెక్ట్గా చెప్పడం కష్టం. ఎందుకంటే అందరూ వర్డ్ టు మౌత్ రాసినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే అటార్నీస్కి ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఎవరినైనా పట్టుకున్న అరెస్ట్ చేసినా డిపోర్ట్ చేసినా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వాళ్ళనే కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి న్యూస్ ఇలా అటార్నీ తోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి న్యూస్ ద్వారా వీళ్ళు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆర్టికల్ రాశారనమాట. సో అది సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్. సో దానికి సంబంధించింది పర్టికులర్ వీడియోలో నేను చదివిన సోషల్ మీడియాలో నాకు అర్థమైనవన్నీ మీకు షేర్ చేస్తా. మోస్ట్ ప్రాబ్లీ మీ అందరికీ ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ చెప్పాలంటే జాగ్రత్తగా ఉండటం బెటర్, డొమెస్టిక్ ట్రావెల్ చేయకుండా ఉండడమే బెటర్. ఓకే, ఎవరెవరు జాగ్రత్త పడాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఏం చేయాలి అనేది పర్టికులర్ వీడియోలో చెప్తా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 మంత్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా. మనకి కనీసం ఒక 500 సబ్స్క్రైబర్లు కూడా రాలేదు. సో మళ్ళీ వ్యూస్ అయితే చూస్తున్నారు, అందరూ కామెంట్స్ పెడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమంది ఆనెస్ట్గా చెప్తున్నారు భయపడి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని. మీరు యాజ్ లాంగ్ యాజ్ ఒక నెగిటివ్ కామెంట్ గవర్నమెంట్కి ఆపోజిట్గా పెట్టకుండా జనరల్ కామెంట్ పెడితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు పెడితే. ఓకే, ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ కింద హైప్ అనేది ఉంటుంది కదా, మొబైల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే ఒకసారి హైప్ అయితే నొక్కండి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయి, TSA ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి TSA డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంది అంటే DHS అండర్లో ఉంటుంది అనమాట. సో ఈ TSA వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐస్ వాళ్ళకి ఇస్తున్నారట, దాంట్లో రాసింది అదే. సో అంటే ఐస్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసుకుంటారంట. ఐస్ DHS కిందకే వస్తుంది, TSA DHS కిందకే వస్తుంది. సో వీళ్ళంతా అండర్ ఒక అంబ్రెల్లా కింద పనిచేసేవంటి ఆర్గనైజేషన్స్ అనమాట. సో DHS అనేది హెడ్ కాబట్టి వీళ్ళందరికీ మధ్యన డేటా షేరింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫలానా ABC అనేటువంటి ప్యాసింజర్ టికెట్ బుక్ చేసుకుంటే ఆ డేటా వీళ్ళకి ఐస్కి ఇస్తే ఐస్ వాళ్ళు అతని గురించి మొత్తం హిస్టరీ అంతా చెక్ చేసి అతనికి కానీ ఏదైనా ఎప్పుడైనా ఓవర్ స్టే ఉన్నా లేకపోతే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసి పెండింగ్ స్టేటస్లో ఉండి అతనికి ఎటువంటి ఓవర్ స్టే కానీ లేకపోతే వీసా వయలేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే క్రిమినల్ కేసు కానీ లేకపోతే ఏదన్నా అతని పేరు మీద ఉంది అంటే వాళ్ళు ఎయిదర్ మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు అరెస్ట్ చేస్తున్నారట, లేదా ఎయిర్పోర్ట్లోంచి మీరు చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమందిని డీటైన్ చేస్తున్నారట. అది కూడా సోషల్ మీడియాలో ఉంది. అంటే జస్ట్ ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఫ్లైట్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఆ టైంలో కూడా కొంతమందిని డీటైన్ చేశారని చెప్పేసి ఉంది. సో బయట రాగానే చెక్ ఇన్ టైం దగ్గర కొంతమందిని డీటైన్ చేశారని ఉంది. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే కొంతమందిని, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది.
సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగైన్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కష్టపడి రాసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ ద్వారా ఇవన్నిటిని లింక్ చేసి వీటిలోంచి డేటా అనేది తీశారనమాట. ఎందుకంటే రీసెంట్గా చూస్తే మీరు ఒక 28 ఇయర్స్ అమెరికాలో ఉన్నటువంటి పర్సన్ లాస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి గ్రీన్ కార్డ్ ఉంది, అతన్ని కూడా డిపోర్టేషన్కి పంపించారనమాట. ఏంటి అంటే కోర్ట్ జడ్జే చెప్పారంట ఇతన్ని డిపోర్ట్ చేయొచ్చు అనేసి. ఓకే, ఎందుకు చేయొచ్చు అని చెప్పాడంటే అతనికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం చెక్ చేస్తే అతని పైన కేసులు, వీసా వయలేషన్ అంటే ఓవర్ స్టే ఉంది. సో ఒక్క ఓవర్ స్టే వలన అతన్ని డిపోర్ట్ చేశారంటే కాదంట, అతని మీద వేరే ఏవో కేసులు, ఆ కేసులు ఇంకా రకరకాల కేసులు ఉన్నాయట. సో అవన్నీ చెక్ చేసి వాళ్ళు ఏంటంటే అతను జమైకా అనుకుంటా, జమైకా నుంచి వెళ్ళి ట్రావెల్ చేసి తిరిగి వస్తున్న టైంలో ఎయిర్పోర్ట్లో అతన్ని డీటైన్ చేసి అది మన కోర్టుకు తీసుకెళ్తారు కదా, జనరల్గా డిపోర్టేషన్ సెల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తే జడ్జి ఇవన్నీ నిన్ను ఉన్నాయండి, ఈయన మీద చిట్టా మొత్తం ఉంది అని అంటే అప్పుడు అవును కరెక్టే, మరి ఇలాంటి వాళ్ళని డిపోర్ట్ చేసామని చెప్పారట. రీసెంట్గా కూడా చూసుకుంటే ట్రంప్ గవర్నమెంట్కి కోర్టు సపోర్ట్ చేసింది. గ్రీన్ కార్డ్ ఇచ్చినంత మాత్రాన మీరు ఈ కంట్రీలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది చేస్తా అనేది ఏం లేదు. కానీ మీరు కన్నా పొరపాటున ఏమైనా క్రిమినల్ కేసులు అవి ఇవి మీరు చేసింటే మాత్రం, తప్పులు చేసింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డిపోర్ట్ చేసేటువంటి రైట్ ఉంది అని చెప్పి కూడా చెప్పారు. సో అలా కూడా కొన్ని డీటెయిల్స్ జరుగుతున్నాయంట. మరి ఇప్పుడు వీసా ఎక్స్పైరీ సంగతి ఏంటి అంటే యాక్చువల్లీ వీసా ఎక్స్పైరీ అయినా కానీ మనం H1B మెయిన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B అనో లేకపోతే స్టూడెంట్ అనో లేకపోతే ఇవన్నీ మన ఓపీటీ స్టెమ్ ఓపీటీలో వీళ్ళంతా కూడా ఏంటంటే పాస్పోర్ట్లో ఉండేటువంటి వీసా ఏదైతే ఉందో అది రివోక్ చేస్తున్నారు. డిఓఈ ఉండి రివోక్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండి రివోక్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పైరీ అయ్యి కొంతమంది స్టాంపింగ్కి వెళ్దామా వద్దా, ఇప్పుడు ఇండియాలో దొరకట్లేదు కదా స్లాట్లు, అది వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అటు కెనడా వెళ్ళి హాలిడేస్కి ఎంజాయ్ చేసి రావడము, ఇలా కొంతమంది వస్తున్న టైంలో అన్నీ ఇప్పుడు 15 ఎయిర్పోర్ట్స్లో ఉన్నారంటండి టోటల్గా. ప్రస్తుతానికి అందరు చెప్పేది అదే, 15 ఎయిర్పోర్ట్స్లో వీళ్ళ ప్రెజెన్స్ అనేది ఉంది. వీళ్ళు డీప్గా చెక్ చేస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ టీఎస్ఏ వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసుకొని రెడీగా వీళ్ళని పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి టార్గెట్ ఇచ్చారు, ఇంకా రాబోయే మంత్స్లో ఇంకా పెరగబోతుంది అని అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. సోషల్ మీడియాని 100% నమ్మలేము, అట్లా అని చెప్పేసి కొట్టిపారేయలేము. ఓకే, జరుగుతున్నాయని చెప్పి అందరు చెప్తున్నారు, అటార్నీసే పెడుతున్నారు, వాళ్ళే పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళే వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు నాలంటోడు పెట్టాడంటే నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళు పెట్టారంటే మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే కదా, ఎందుకంటే కేసులు ఎండ్ ఆఫ్ ద డే వచ్చేది వాళ్ళ దగ్గరికే కదా. సో ఇప్పుడు రీసెంట్గా స్టెమ్ ఓపీటీ ఒక అమ్మాయిని ఇట్లానే డిటైన్ చేశారు కదా, అప్పుడు ఆమెకి ఏంటంటే యూఎస్సిఐఎస్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు వదిలేశారంట. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే తర్వాత వదిలేసిన అరెస్ట్ రికార్డ్ అనేది ఉండిపోతుంది. సో ఎక్స్పైర్డ్ వీసాస్ కనుక H1B వీసా వాళ్ళకి కానీ H4 వాళ్ళకి కానీ ఎవరికైనా కనుక ఉండుంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మీరు బెటర్ అవాయిడ్ డొమెస్టిక్ ట్రావెల్. సో చాలా చాలా పెద్ద ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే పొరపాటున బై ఎన్ని ఛాన్స్ ఇరుక్కుపోతే అటు ఇటు కాకుండా అయిపోతారు. అందుకని ఏంటంటే మీరు లాంగ్ డ్రైవ్ అయితే కార్లో వెళ్ళండి, లేకపోతే వెళ్ళడం మానేయండి, లేకపోతే ఏదైనా చేయండి, కానీ డొమెస్టిక్ ట్రావెల్ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీ స్టేటస్ కాగితము, మీ I-797 తీసుకెళ్ళి అన్నీ చూపించి, మీ I-94 చూపించి, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకటి ఎక్స్పైర్డ్ వీసా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు యూఎస్సిఐఎస్కి H1B అప్లై చేసి ఉంటారు, మీ అప్లికేషన్ పెండింగ్లో ఉంది, వాళ్ళని కూడా డీటైన్ చేస్తున్నారంట. అంటే H1 వాళ్ళనే అని అనట్లేదు, వాళ్ళు ఆ పోస్ట్ దాని ప్రకారం ఏంటంటే పెండింగ్ అప్లికేషన్, పెండింగ్ ఇమిగ్రేషన్ అప్లికేషన్ అంటే ఏంటండి, అది H1 కావచ్చు, H4 కావచ్చు, ఓపీటీ కావచ్చు, స్టెమ్ ఓపీటీ కావచ్చు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్పెషల్లీ ఇంకా గ్రీన్ కార్డుల వాళ్ళ మీద ఇంకా ఫోకస్ ఎక్కువ ఉందంట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇప్పుడు 240 days దాటిపోతుంది అయినా రాదు. మీ H1 అప్లై చేస్తారు కదా, H1 అప్లై చేసిన తర్వాత చాలామంది రీసెంట్గా ఉన్న ఒక ఆయనతో మాట్లాడారు, 240 days దాటిపోయిందంట, ఆయన ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు కేసు కోసం. ఏంటంటే యాక్చువల్గా రూల్ ప్రకారం వెళ్ళిపోవాలి, కానీ ఏంటంటే అటార్నీ చెప్పాడంటే అయిపోతుంది, సార్ట్ అవుట్ అవుతుంది, నెల రోజుల్లో సార్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఆయన 100% 240 days దాటిన తర్వాత వర్క్ చేయకూడదు, కానీ ఏంటంటే కేసు తేలలేదు కాబట్టి పెండింగ్ స్టేటస్లో ఉన్నారు కాబట్టి ఉంటున్నారు అనమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. 240 days దాటిన తర్వాత వర్క్ చేయకూడదు అనేది ఉన్నా కానీ
మీ కేసు పెండింగ్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళని కూడా డీటెయిన్ చేస్తున్నారంట. ఓకే, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఎవరైనా గ్రీన్ కార్డులో అప్లై చేసి ఉంటే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వీసా ఉన్న వాళ్ళు ఎలాగపోతే రేపైనా ఏదో ఒక రూట్ కట్ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళకి ఒక్కసారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే వీళ్ళు పర్మనెంట్ రెసిడెంట్ అయిపోతారు కదా. అందుకని చెప్పేసి ఫోకస్ వాళ్ళ మీద కూడా ఎక్కువ ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తున్నారు. ఏంటంటే మీరు అన్లెస్ అంటిల్ మీ క్లీన్ హిస్టరీ లేకపోతే ఎవరైనా సరే వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకొని గ్రీన్ కార్డులు అప్లై చేస్తే మీరు ఇదివరకు విజిట్ వీసా మీద వచ్చి ఓవర్ స్టే చేశారు, లేకపోతే వయలేషన్ ఉంది, లేకపోతే క్రిమినల్ కేసు ఉంది, లేకపోతే DUI ఉంది, లేకపోతే ఈవెన్ ట్రాఫిక్ టికెట్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఏదన్నా ఒక్క ఆయుధం వాళ్ళకి దొరికితే డీటైన్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఒకటి ఎక్స్పైర్డ్ వీసా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి USCISకి కనుక మీరు ఏదో ఒక పెండింగ్ ఇమిగ్రేషన్ ఉంది, H1 H4 లేకపోతే మీ I-485 లేకపోతే OPTO స్టెమ్ OPTO మీరు ఓకే. ఎందుకంటే మీరు I-94 క్రాస్ అవ్వకముందు అప్లై చేసిన లేదు, చాలామంది I-94 మర్చిపోతుంటారు, అది మర్చిపోయి తర్వాత అప్లై చేసిన I-94 అయిపోయిన తర్వాత అప్లై చేశారంటే ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ స్టేటస్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీ రిసిప్ట్ వచ్చినా సరే మీరు I-94 ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉన్నా సరే మీది ఇల్లీగల్ స్టే అవుతుంది, ఓవర్ స్టే అవుతుంది. నేను అప్లై చేసుకున్న H1B వీసా అంటే కుదరదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఓకే వస్తుండొచ్చేమో, కానీ ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే నువ్వు అవుట్ ఆఫ్ స్టేటస్లో ఉన్నప్పుడు కదా అప్లై చేసింది, స్టేటస్లో ఉన్నప్పుడు కాదు కదా అప్లై చేసింది. సో ఇంకెవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఏ రకమైన వీసా అప్లై చేసుకుందాం అనుకున్నా మీరు I-94 లోపలే అప్లై చేసుకోండి. ఎక్స్పైరీ అవ్వకముందే రోజు ముందో నెల రోజుల ముందో ఎప్పుడు అప్లై చేసుకుని తప్ప I-94 ఎక్స్పైర్ అయిన తర్వాత అప్లై చేశారంటే మీరు ఎక్స్క్యూజ్ ఇచ్చుకోవటానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేటస్ ఇంక ఇల్లీగల్గా ఉన్నట్టే లెక్క, 1 డే ఉన్నట్టే లెక్క. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఏ వీసాలో ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్. చాలా థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.